జై సీతారాం. రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం. మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్. ఇది ఒక నూతన సిద్ధాంతం. గతాన్ని మార్చలేము, భవిష్యత్తును మార్చుకుందాం. శ్రీ సీతారామ ధర్మ ప్రచార క్షేత్రం. ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమం. ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమ ఛానల్. ధనాన్ని ఓడించి బంధాలను గెలిపించడమే ఈ ఉద్యమ ధ్యేయం, ఈ ఛానల్ ప్రయత్నం. ఈ ఉద్యమంలో ఇది 16వ వీడియో. ఈ వీడియోలో భార్యాభర్తల అనుబంధం కలకాలం నిలవాలంటే వారి మధ్య ఉండకూడనిది పరస్పర ద్వేషం అనే విషయంపై చర్చిస్తాను. తన కోపమే తన శత్రువు అని సుమతి శతకకారుడు చెప్పాడు. ఎదుటి వారి మీద కోపం తెచ్చుకోవడం అంటే వాళ్ళు చేసిన తప్పుకు తనకు తాను శిక్ష విధించుకోవడమే అని మరో మహానుభావుడు చెప్పాడు. కోపం వచ్చినప్పుడు తిట్టేస్తే కోపం సమసిపోతుంది అనుకుంటాం. మరి ద్వేషం? కోపానికి విశ్వరూపమే ద్వేషం. ఒకసారి ద్వేషపు విత్తనం మనసులో పడితే అది పోదు, అలాగే ఆగిపోదు. మొలకెత్తి మొక్కై మానై మహావృక్షమవుతుంది. ద్వేషానికి కారణం మాత్సర్యం లేదా అసూయ. ఎదుటి వారికి ఉన్నది నాకు లేదు అనే భావనే అసూయ. ఆ అసూయ మనిషిని కాల్చేస్తుంది. మహాభారతంలో అసూయ ద్వేషాలకు మారు పేరు దుర్యోధనుడు. దుర్యోధనుడికి పాండవులపై అసూయ ద్వేషం. కారణం వాళ్ళు తనకంటే బలవంతులు అనే అసూయ. ఆ అసూయ ద్వేషాలు దుర్యోధనుడి చివరి శ్వాస వరకు సమసిపోలేదు. నానాటికి పెరిగి అతనిని సర్వనాశనం చేశాయి. అతని వంశాన్నే నిర్వంశం చేశాయి. ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టిన అన్నదమ్ముల్లోనే ఆస్తి కోసం అసూయ ద్వేషాలు పుడుతున్నాయి. మరి అన్నదమ్ముల పిల్లలైన కౌరవులకు పాండవులపై అసూయ ద్వేషాలు ఉండడంలో ఆశ్చర్యం లేదు. మరి జీవితాంతం కలిసి బ్రతకవలసిన భార్యాభర్తల మధ్య ద్వేషం ఏమిటి? ఇది నిజమేనా అనిపిస్తుంది. వినడానికే ఆశ్చర్యం కలిగిస్తుంది. అంతే ఆశ్చర్యం కలిగించే మరో విషయం, అత్తాకోడళ్ళు అన్యోన్యంగా తల్లి కూతుళ్లలాగా కలిసిమెలిసి ఉండడం. వాళ్ళు ఒకరినొకరు తిట్టుకుంటూ ద్వేషించుకుంటూ ఉంటే అది సహజమేలే అనుకుంటాం. ఎందుకు? అత్తాకోడళ్ల మధ్య ద్వేషానికి, భార్యాభర్తల మధ్య ద్వేషానికి ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్లు అనిపించడం లేదు. జై హింద్, జై సీతారాం.